పుల్ల బెల్లంతో టోఫు కర్రీ ఎప్పుడైనా తిన్నారా? అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. వెల్కమ్ టు అమ్మమ్మ చెప్పింది ఛానల్. దీనికి 4 చిన్న ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు తరిగి కోసుకొని పెట్టుకోవాలి. కొంచెం బెల్లం, చూపిస్తున్నట్టుగా కొంచెం చింతపండు తీసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు టోఫుని తీసుకొని ఈవెన్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాక్స్ తీసుకున్నాను, కాస్కోలో దొరుకుతాయి. వాటిని కొంచెం ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించాలి. ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసి చక్కగా కలుపుకొని మగ్గనివ్వాలి. చూడండి చక్కగా ఎలా మగ్గిపోయినాయో. ఇలా మగ్గిన తర్వాత అందులో మనం ఇందాక పక్కకు నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసి కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు పులుసు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు బెల్లాన్ని అందులో వేసి కరగనివ్వాలి. ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత అందులో వేపిన టోఫు పీసెస్ని వేసుకోవాలి. అలా వేసి బాగా కలిసిన తర్వాత మంచిగా ఆ పుల్ల బెల్లం 2 బాగా టోఫు కూరకి పట్టేలాగా కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న టోఫు కర్రీ రెడీ అయిపోతుంది. టోఫులో చాలా ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్కి బెస్ట్ ఆప్షన్. ఇలా చేసుకుంటే ఇష్టంగా తినొచ్చు. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అమ్మమ్మ చెప్పింది.